పాదయాత్ర ఎలా సాగుతుంది? మీకు ఎలాంటి అంచనాలు ఏర్పడుతున్నాయి? నమ్మకాలు ఏర్పడుతున్నాయి? స్థిరపడుతున్నాయి? చెప్పండి. పాదయాత్ర స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడా జరగని విధంగా హ్మ్. జన నీరాజనంతో స్టార్ట్ అయింది. మీరు ఫోటోలు కూడా చూసుంటారు. నిన్న హ్మ్. పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి హ్మ్. ఏ విలేజ్కి ఆ విలేజు వాళ్ళే హ్మ్. విక్రమార్క గారిని కలిసి హ్మ్. ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, హ్మ్. కేసీఆర్ ప్రభుత్వంలో ఏమవుతుంది, దళితులకు ఏమవుతుంది, బీసీలకు ఏం జరుగుతుంది, ఎవ్వరికి ఏం జరగడం లేదు. హ్మ్. ఉన్నోడే సంపాదించుకుంటా ఉన్నాడు. హ్మ్. ఎమ్మెల్యేలే సంపాదించుకుంటున్నారు. పదవులు ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు కూడా హ్మ్. భూదోపిడి చేస్తూ మొత్తం ఏదైతే ధరణి వచ్చిందో హ్మ్. దాని మీద హ్మ్. ఉన్న భూములన్నింటినీ కూడా ధరణిలో లేని భూములు కూడా వాళ్ళ పేరు మీద చేసుకుంటూ ధరణి మీద మెయిన్ కంప్లెయింట్ ఏంది? చాలామంది ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటగా అవి ఏమిటో అర్థం కావట్లేదు ఎవరికీ. వివరంగా చెప్పండి సార్ ఏమన్నా ఉంటే? ధరణిలో ఏమైందంటే హ్మ్. వెనుకట భూస్వాములు హ్మ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి అమ్మేసి హ్మ్. వాళ్ళు పాపం అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలే, ఉట్టిగానే ఉండిపోయినాయి. ఓకే. ఇప్పుడు ధరణి వచ్చినాక ఎవరైతే భూస్వామి భూమి అమ్ముకొని పోయిండో హ్మ్. ఇక్కడ ఉన్న పేదలు కొనుక్కున్నారు. హ్మ్. కానీ వాళ్ళ పేరు మీద ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేదు. రాలేదు. హ్మ్. రాక హ్మ్. వాళ్ళ భూస్వాములకే ఏదైతే రైతు బంధు పడతా ఉన్నది, హ్మ్. ఆ భూస్వాములు ఈ భూములకు రాలేరు. ఓకే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని మీద లోన్లు తీసుకొని హ్మ్. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు అయ్యింది ఎవరికో అమ్ముకొని పోతా ఉన్నారు. ఆ! అట్లాంటి టీఆర్ఎస్ లీడర్లు వచ్చి మేము కొన్నాము, హ్మ్. ఈ భూమి మాదే, హ్మ్. మాకు ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయింది, ఇగో రిజిస్ట్రేషన్ పేపర్లు చూడండి, ఇక్కడ ఉన్న హ్మ్. చిన్న చిన్న రైతులు దళితులు హ్మ్. వెనకట దొరల దగ్గర 10 రూపాయలకు 100 రూపాయలకు 500లకు కొనుక్కున్న భూములు ఉన్నాయి. కొందరు ఓకే. 100 ఎకరాలు ఉంది ఈడ. హ్మ్. అట్లాంటి భూములను అన్నింటినీ కూడా ఇప్పుడు తిరిగి కబ్జా చేస్తూ ఉన్నారు. హ్మ్. ఇది కేవలం బీదల పొట్టగొట్టడానికే ధరణి తెచ్చిండ్రు తప్ప ఆ! ఇక్కడ రైతులకు ఏం లాభం జరగలేదు దానివల్ల. హ్మ్. చాలా మంది నష్టపోయినరు. హ్మ్. వానికి లోన్ కూడా రావడం లేదు. హ్మ్. కాకపోతే కాస్తులు ఉన్నాడు. హ్మ్. ఆ భూమి ఎవరిదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నది. హ్మ్. వాళ్ళకి రిజిస్ట్రేషన్ హక్కులు లేవు. హ్మ్. వాళ్ళకి పాస్బుక్ లేదు. ఓకే. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ ఉంది హ్మ్. ఇక్కడ గవర్నమెంట్. హ్మ్. ఈ హ్మ్. పట్టేదారుల వాళ్ళు వస్తూ ఉన్నారు. భూమి కూడా ధరణి వస్తుంది. అంతా వాళ్ళే ఉన్నారు. ఉమ్. హ్మ్. కాబట్టి ఆ ధరణిని రద్దు చేయాలి. హ్మ్. చేసి ఇంతకుముందు ఎవరికైతే పట్టాలు ఉన్నాయో హ్మ్. వాళ్ళకు భూ హక్కులు కల్పించాలి. ఓకే. అదంతా పేదవాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ వస్తే సాధ్యమవుతుందా? సాధ్యం డెఫినెట్గా అవుతుందండి. హ్మ్. మీ కాంగ్రెస్ ఉన్నప్పుడే ఆ రైతులకు భూ పట్టాలు ఇచ్చింది. హ్మ్. గవర్నమెంట్ భూములకు కూడా పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెసే. హ్మ్. అది అందరు ఎరిగిన సత్యం. హ్మ్. ఎక్కడెక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో అన్ని ఊర్లలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి దళితునికి ఇచ్చి హ్మ్. దాన్ని డెవలప్ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. హ్మ్. బోరేసుడు కానీ దున్నుకుంటానికి కానీ డబ్బులు ఇచ్చిన ఘనత హ్మ్. వైఎస్ రాజశేఖర రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. హ్మ్. ఈరోజు ఆ భూమి ఎక్కడున్నది? భూమి హక్కులు ఉన్నాయి, హక్కులు లేవు. హ్మ్. భూమి ఉంది, హ్మ్. కాస్తు చేస్తాడు. హ్మ్. కానీ భూమి హక్కులు లేకుండా అయిపోయింది వానికి. హ్మ్. ఓ లోన్ రాదు, హ్మ్. పెట్టుబడి సాయం లేదు. హ్మ్. దళిత రైతు బంధు బంధు అన్నారు. అవన్నీ వాళ్ళకి పడుతున్నాయి. వాళ్ళకి వస్తున్నాయి. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో హ్మ్. వాళ్ళకి పడుతున్నాయి. హ్మ్. వాళ్ళకి పేపర్స్ ఉంటేనే కానీ భూమి ఎక్కడ ఉన్నదో కూడా వాళ్ళకి వాళ్ళకి తెలియదు తెలీదు. తెలియదు హ్మ్. ఈ భూ హక్కులు వస్తాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? హ్మ్. బ్యాంకు దగ్గర పోయి లోన్ తీసుకుంటారు ఆ భూమి మీద. హ్మ్. బ్యాంకులలో కమిషన్లు ఇచ్చేసి హ్మ్. ఆ బ్యాంకులలో హ్మ్. లోన్లు తీసుకుంటారు. కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటారు. అది ఎవరు కట్టాలి రేపు పొద్దున? హ్మ్. ఆ ఆయన పేరు మీద భూమి ఉన్నది, లోన్ తీసుకుంటాడు. ఆయనకు ఏం అవసరం లేదు. ఇక్కడ భూమి ఎక్కడ ఉన్నదో కూడా ఆయనకు తెలియదు. హ్మ్. హ్మ్. హద్దులు కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ ధరణి వచ్చిన దాంట్లో జరుగుతున్నాయి. ఇప్పుడు స్టేషన్ గన్పూర్‌లో ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంది? అభ్యర్థి ఎవరుంటారు? గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి పోయినసారి ఓడిపోయిన ఇందిర హ్మ్. ఉంది. హ్మ్. ఆమె మళ్ళా హ్మ్. ఒకసారి ఓడిపోయింది కాబట్టి ఒక దళిత మహిళ. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో 30% సీట్స్ హ్మ్. మహిళలకు ఇవ్వాలని ఒక నిర్ణయం. మనం నిర్ణయం తీసుకున్నాం. హ్మ్. ఆ నిర్ణయం ప్రకారం మహిళలే లేరు ఇప్పుడు ఓకే. కాంగ్రెస్ పార్టీలో. హ్మ్. ఉన్నదే చాలా తక్కువ. హ్మ్. ఆమె పోటీలో ముందంజలు ఉంది. హ్మ్. 100% టికెట్ ఆమెకే వస్తుంది అని ఇక్కడ కార్యకర్తలు అభిప్రాయపడతారు. చిన్న చిన్న వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. హ్మ్. ఏ పార్టీలైనా సహజం అది. ఒక హ్మ్. పార్టీ అంటే నలుగురు ట్రై చేస్తారు. హ్మ్. ఆమె ఇప్పటివరకు ముందంజలోనే ఉంది. హ్మ్. ఆమెకి ఇస్తే 100% గెలుస్తుందని మేము అభిప్రాయపడతాం. ఏంటి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య మీద లైంగిక ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కొల్లలుగా వస్తున్నాయి. ఏంటి అసలు? కరెక్టే, అది మీరే చూయిస్తున్నారు కదా, హ్మ్. యూట్యూబ్లలో మీరే ఇస్తూ ఉన్నారు కదా. హ్మ్.
ఆయన చేసేది కరెక్టే, జరిగేది కరెక్టే, మీరు ఇచ్చేది కరెక్టే, ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. దళిత బంధులో ఏదో కమిషన్లు తీసుకున్నాడు. ఒక్కొక్క ఊర్లో 12 మంది దగ్గర కూడా కమిషన్లు తీసుకున్నాడు. 1,00,000 నుంచి 2,00,000 వరకు వాళ్ళ లీడర్లు ఆయన దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. ఎవ్వరికి దళిత బంధు రాలే. ప్రతి దానికి ఆయన రేటు పెట్టి తీసుకుంటాడు. అది ఆయన నైజం. ఈ రోజు కాదు, అది కేసీఆర్ గారే వాళ్ళ మీటింగ్లో చెప్పారు. ఆయన ప్రతి దాంట్లో కమిషనే కావాలి, ఒక డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినా పైసలు కావాలా, ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చినా డబ్బులు కావాలా. ఇక అన్ని లైంగిక ఆరోపణలన్నీ కూడా మీరు చూసిండ్రు. మొన్న జానకిపురంలో ఏమైంది, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుంది. ఈ వ్యతిరేకతే రేపటి రోజున కాంగ్రెస్కి వరం అవుద్దా? డెఫినెట్గా వరం అవుతుంది. ఆయనను మోసే పరిస్థితులలో ఇవాళ గ్రామాలలో ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా ఉంటే రాజే దిక్కు లేకుండా ఓడిపోతారు. కరెక్ట్గా ఉంటే అని మళ్ళీ ఏదో మీరు క్వశ్చన్ మార్క్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో, మా పార్టీలో కూడా కొంచెం ఉంది. అన్ని పార్టీలు ఉన్నాయి లుకలుకలు, అధినాయకత్వంలో ఉన్నాయి లుకలుకలు. వాటిని సరిదిద్దుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. చెప్తున్నాం మేము కూడా. ఈ సీనియర్లు జూనియర్లు అని చిన్న మా కార్యకర్త దగ్గర ఏం లేదు. మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాం. ఇక పై స్టేజ్లో కొంత ఉంది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ త్వరలోనే పరిష్కరించుకొని కేసీఆర్ మీద పోటీకి సిద్ధమవుతాను. చాలా మంది అనడం ఏంటంటే వైఎస్ఆర్ లాగా ఈయన పాదయాత్ర చేస్తున్నాడు, పంచ కట్టు బొట్టు తీరు తెన్ను అట్లాగే ఉంది, ఆయన సిఎల్పి ఈయన సిఎల్పి అని సెంటిమెంట్ని కొద్దిగా ఇది చేస్తున్నారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, కానీ అధినాయకత్వం డిసిషన్ తీసుకుంటుంది. సీఎంలు కానీ ఇవన్నీ కానీ ఎవరికి వాళ్ళు అనుకున్నంత మాత్రాన సీఎం గారు రేవంత్ రెడ్డి ఉండొచ్చు. ప్రతి పార్టీలో ఇద్దరు పోటీలు ఉంటారు. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. కోకొల్లలుగా చాలా మంది ఉంటారు, ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇక అప్పుడు పార్టీ గెలిచినాక మనం సీఎం కోసం కొట్లాడాలి. కానీ ఇప్పుడు పార్టీ నిజంగా పార్టీకి బయటకు వచ్చి గ్రౌండ్ లెవెల్లో అసలు మీకు ఎలాంటి సర్వేలు రిపోర్ట్లు అందుతున్నాయి కాంగ్రెస్ యొక్క సిచ్యువేషన్ మీద? కాంగ్రెస్ సిచ్యువేషన్ ఇవాళ ఉన్న ప్రకారం కేసీఆర్ ఓడిపోతాడు, కాంగ్రెస్కు 70 పైన సీట్లు వస్తాయని ఉంది సార్. ఇంకా సిచ్యువేషన్ రోజు రోజు వరస్ట్ అవుతూ ఉన్నది. ఈరోజు మా ఎమ్మెల్యేనే తీసుకుంటే రైతులు కష్టకాలం నుండి ఒడ్లు పోయినాయి, మొక్కజొన్నలు పోయినాయి, మామిడి తోటలు పోయినాయి. మా వాళ్ళు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇది సమయమా? తొడలు కొట్టుకుంటూ డ్యాన్స్ చేసే సమయం. ఏం సాధించినామని డ్యాన్స్ చేస్తాను? పిల్లగాను అనుభవం 65 ఏళ్ళకి వచ్చినావు. ప్రజల సమస్యలు ఊర్లలోకి పోయి ఒడ్లు కళాల వస్తే నానిపోయి ఉన్నాయి, కిందికెళ్ళి మొలకొస్తుంది. రైతుల బాధ రైతు పడుతూ ఉన్నారు. మీరేదో 4,000 మంది పెట్టి వాళ్ళకి చికెన్తో అన్నం పెట్టి డ్యాన్సులు చేసేది టైం అయింది. రైతులు ఆదుకోవాల్సిన టైం. ప్రభుత్వంలో ఉన్నారు, మీరు జవాబుదారీతనంగా పనిచేయాల. కానీ మీరేదో ఎగురుకుంటూ దునుక్కుంటూ మేమే గెలుస్తాం మేమే అంటే ప్రజలు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేరు. తగిన గుణపాఠం చెప్పే రోజు 6 నెలలనే ఉంది. తప్పకుండా గుణపాఠం చెప్తారు. నేను లింగాల జగదీష్ చందర్ రెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీ రఘునాథపల్లి, ఇప్పుడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ జనగాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.